वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयो ఈ రోజు ఇక్కడ పీరీలున్న పాత జంగేడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ కాసింపల్లె వేసాలపల్లి డివిజన్లు 7 గ్రామాల మంది అడికి పీరీల కాడికి వస్తారు. మా పీరీల గడు బిల్డింగ్ కూలిందంటే దానికి కూడా ఒక 50 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇచ్చాం. దానికి కూడా రేపు పునాది రాయి వేయబోతున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా రాజీవ్ నగర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, మంజూర్ నగర్ జంక్షన్ కూడా ఈ జంక్షన్ డెవలప్మెంట్ తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కూడా 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని ముఖ్యమంత్రి గారి నిధులు ఇచ్చారని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బిల్డింగ్ కూడా 50 లక్షలు మొదలు ఇచ్చాం. ఇంకా సరిపోలేదంటే 50 లక్షలు కూడా ఇస్తున్నాం. ఈ సెగ్గంపల్లె గ్రామానికి కూడా మీకు కింది వాడకు సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా రిటర్నింగ్ వాల్ కానీ బోరింగ్ కానీ మోటార్ కానీ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 1 నుంచి 30 వార్డులకు కూడా సుమారు 50 కోట్ల రూపాయల నిధులను కూడా సీసీ రోడ్లకు డ్రైనేజ్ కు మౌలిక సదుపాయాలకు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ దేవాలయంతో పాటు జంగేడు రామాలయానికి అదేవిధంగా మడేలయ్య గుడికి జంగేడు శ్మశాన వాటికకు కూడా మొన్న 50 లక్షలు ఇచ్చి దానికి దారి లేదంటే 1 కోటి రూపాయలు కూడా మంజూరు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మహిళా సోదరులు, గ్రామ పెద్దలు, యువకులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు, నాతో పాటు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టి కరుణాకర్ గారు, మదన్న గారు, సదానందం గారు, కుమరన్న గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, ఈ యొక్క రామాలయం అదేవిధంగా మడేలయ్య గుడి శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి పూజారులు, పత్రికా మీడియా సోదరులు, మా జంగేడు గ్రామ అక్క చెల్లెలు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఈ గ్రామంలో రాముని గుడి లేదు. ఈ గుడికి నిధులు కావాలని నాకు కోరడంతో ఈరోజు నిధులు 20 లక్షల రూపాయలు రామాలయం కొరకు ఇచ్చాం. కానీ అవి సరిపోవు. నేను ఇక్కడ వచ్చి చూసిన తర్వాత గుడికి 20 లక్షల రూపాయలు అనేది అది చిన్న పని కనుక ఆ గుడికి ఈరోజు మా పెద్దయ్య గారు 30 లక్షలు ఇవ్వమన్నాడు. 30 లక్షలు ఇప్పుడు ఇస్తాం. ఇచ్చి ఇంకా తక్కువ ఏమన్నా 10 లక్షలు 20 లక్షలు పడితే అవి కూడా ఈ రామాలయం పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.